జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, లోకేష్ బాబుకు భయం పట్టుకుందా? జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాన్ని చూసి, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి, జగన్మోహన్ రెడ్డి గతంలో పరిపాలించిన పరిపాలన చూసి వీళ్ళు నిజంగానే భయపడుతున్నారా అంటే భయపడుతున్నారేమో అని ప్రజలు కూడా ఈరోజు అనుకుంటున్నారు. ఎందుకంటే పదే పదే కూడా మేము 15 సంవత్సరాలు పొత్తులోనే ఉంటాం, 15 సంవత్సరాలు మేమే కంటిన్యూగా అధికారంలో ఉంటాం, మమ్మల్ని విడగొట్టేవారు లేరు, జగన్మోహన్ రెడ్డి ఎలా అధికారంలోకి వస్తాడో చూస్తాము, ఏ విధంగా అధికారంలోకి వస్తాడు మేము రానివ్వము అని వీళ్ళు అంటున్నారంటే సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే భయపడుతున్నారు కాబట్టే మళ్ళీ పొత్తులో ఉండి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి. గత ప్రభుత్వంలో చేసిన మంచి పనులు, గత ప్రభుత్వంలో చేసిన సంస్కరణలు, గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు అవన్నీ కూడా ఇప్పుడు కాపీ కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలననే కాపీ కొడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. అటువంటిది జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఆదరణ ఎలా ఉంటుందో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఈ నాయకులు కూడా తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, చంద్రబాబు తెలుసు, లోకేష్ బాబు తెలుసు. మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలనను కాపీ కొడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ అప్పు చేసేసాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 3,30,000 కోట్లు చేస్తే మనం 18 నెలల్లోనే 2,70,000 కోట్లు అప్పు చేసేసాం. కానీ మనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చేయలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మనం నిర్మించలేకపోతున్నాం అని ఇప్పుడు కూటమి పార్టీలలో చంద్రబాబులో, పవన్ కళ్యాణ్లో, లోకేష్ బాబులో భయం పట్టుకుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రజాదరణను చూసి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డిపై నిద్ర లేచింది మొదలుకుని పడుకునేంత వరకు అనుకూల మీడియాలో డిబేట్లు పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించటం, 11 సీట్లు వచ్చాయి, 11 సీట్లు వచ్చాయి అని అనటం. 11 సీట్లు వచ్చాయి అని అనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డికి అసలు ఆదరణే లేదనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గురించి డిబేట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదు కదా, 11 సీట్లే కదా వచ్చింది. 11 సీట్లు వస్తే ఈసారి ఒకటి కూడా రాదు అని మీ క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు కదా. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి భయపడాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గురించి డిబేట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? గత ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు మంచి చేసి చూపించండి ప్రజలకి, మీ పరిపాలన మార్పు మీరు చూపించండి. పదే పదే 15 సంవత్సరాల పొత్తులో ఉంటాం అంటే జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేయలేదు, జగన్మోహన్ రెడ్డి అంటే మీకు భయం లేదు. అలాంటప్పుడు ప్రజా సమస్యలపై ప్రశ్నించేది ఎవరు అని పవన్ కళ్యాణ్కి గుర్తు రాలేదా? ప్రజల తరఫున ఎవరు నిలబడాలి అనేది పవన్ కళ్యాణ్కి తెలీదా? అంటే ప్రతిపక్షం లేకుండా మనమే 15 సంవత్సరాలు కంటిన్యూగా ఉంటాము అని ఏ ధైర్యంతో చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు మీకు గుర్తు రావట్లేదా? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, గ్రామానికి 10 మంది ఉద్యోగులు మీకు గుర్తు రావట్లేదా? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విలేజ్ హెల్త్ సెంటర్ల వల్ల ప్రజలకు మేలు జరిగింది అని మీకు తెలియలేదా? గత ప్రభుత్వంలో 2.70 లక్షల కోట్లు సంక్షేమాల పథకంలో బటన్ నొక్కితే ఇమ్మీడియట్లీ ప్రజల అకౌంట్లో డబ్బులు పడింది అని మీకు తెలియదా? విద్యార్థులకు ఇప్పటి వరకు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వలేకపోయారు. గత ప్రభుత్వంలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ఆపలేదు అని మీకు తెలియదా? రాష్ట్రానికి ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు నిర్మాణాలు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విషయం వీళ్ళకి తెలియదా? రాష్ట్రంలో పెట్టుబడులు విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సు ద్వారా వచ్చిన విషయం వీళ్ళకి తెలియదా? ₹5.49 2014 నుండి 19 వరకు కరెంటు కొనుగోలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి రైతు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ₹2.49 కరెంటు కొనుగోలు చేసిన విషయం
వీళ్ళకి తెలీదా? మరి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు, జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాలకు చేసిన సంస్కరణలు, ఇంగ్లీష్ మీడియం విద్య, సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేయటం, వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా 5-6 లక్షల ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కార్మికుల్ని ప్రభుత్వంలో పర్మనెంట్ చేయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అభివృద్ధి కాదు అని చెప్పగలరా? అందుకే జగన్మోహన్ రెడ్డి పాలన చూసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబు భయపడుతున్నారు. అందుకే పదే పదే కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజల్లో ఉన్న ఇమేజ్ను చూసి, ప్రజాదరణను చూసి, మేమే 15 సంవత్సరాలు అధికారంలోకి ఉంటాం, జగన్మోహన్ రెడ్డిని రానివ్వం 15 సంవత్సరాలు కలిసే ఉంటాం అని మేకపోతు గాంభీర్యాన్ని పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, చంద్రబాబు ప్రదర్శిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తూ ఉంది. కాబట్టి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.